ఏపీలో తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రాజకీయాలను నేరమయం చేసింది వైసీపీయే అన్నారు. వైసీపీ పాలనంతా చట్టరహితంగానే కొనసాగింది అన్నారు. ఏపీ పునర్నిర్మాణాన్ని వైసీపీ తట్టుకోలేకపోతోందన్నారు. లా అండ్ ఆర్డర్ను కాపాడడంలో రాజీ పడబోమని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న నిబంధనలు అందరికీ ఒకటే అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరిని సహించేది లేదన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని, ఎవరు ఉల్లంఘించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. గతంలో ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చాకే దీనిపై మాట్లాడానని, తాను మాట్లాడిన తరువాత వైసీపీ రాద్ధాంతం చేసిందని అన్నారు. చర్యలు తీసుకునేందుకు తాను సిట్ వేస్తే తననే క్షమాపణలు చెప్పాలంటున్నారన్నారు. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తిరుమలలో మహాపాపం చేసిన వైసీపీ నేతలు తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచే ముందు అంబటికి గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టుపై వాడివేడి వాదనలు జరిగాయి. ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా తనను అరెస్ట్ చేశారంటూ న్యాయమూర్తికి అంబటి రాంబాబు విన్నవించుకున్నారు. అరెస్టు తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్లో తనను టార్చర్ పెట్టారంటూ పోలీసులపై జడ్జికి కంప్లైంట్ చేశారు. అంబటి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పోలీసులు వెల్లడించారు. అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులున్నాయని, ఆయన పదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తున్నారని ఆ రిపోర్టులో ప్రస్తావించారు. సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారని, అలాగే 2 పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలాగా వ్యాఖ్యలు చేశారని అభియోగాలు నమోదు చేశారు. అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తోందన్నారు. అంబటి ఇంటి మీద దాడి ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. అంబటి భార్య విజయలక్ష్మి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు అంబటి నివాసం దగ్గర పోలీసులు ఉన్నారా లేరా అని ప్రశ్నించింది. శాంతి భద్రతల అదుపులోకి వచ్చేంత వరకు అంబటి కుటుంబానికి నిరంతర భద్రత కల్పించాలని ఆదేశించింది. అంబటి కుటుంబానికి భద్రత కల్పించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంబటి, జోగి రమేష్ ఇళ్లకు నిప్పు పెట్టడంపై వైఎస్ జగన్ మండిపడ్డారు. మీ ప్రభుత్వానికి మీరే నిప్పు పెట్టుకుంటున్నారో అంటూ ట్వీట్ చేశారు. తప్పులను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజాగ్రహ జ్వాలలు బాబు సర్కార్ను దహనం చేస్తాయి అన్నారు. ఈ అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదన్నారు. మీరు సృష్టించిన జంగిల్ రాజు భూస్థాపితం అవుతుందని, ఇది చరిత్ర చెప్పే సత్యమని గుర్తుంచుకోవాలి అన్నారు. జోగి రమేష్ ఫోన్లో పరామర్శించిన జగన్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ నేతల గొంతు నొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. తనను, తన కుటుంబ సభ్యుల్ని హత్య చేయాలనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. లోకేష్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ జరగని దాడులు జరుగుతున్నాయని అన్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడిలో సుమోటోగా కేసు నమోదయ్యింది. టీడీపీ కార్యకర్తలు గుమిగూడి దాడికి పాల్పడిన ఘటనపై ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై కూడా కేసు నమోదయ్యింది. మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. జోగి రమేష్ ఇంటిపై దాడిని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారాయన. ఏపీలో వేల మంది ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. ఏపీకి కేంద్ర బలగాలను పంపించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బాంబులతో ఇంటిపై దాడి చేశారంటూ జోగి రమేష్ భార్య శకుంతల ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తమకు జరిగిందే రేపు వాళ్లకు జరిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు ఆమె. ఇది దౌర్భాగ్యపు పరిపాలన, ఆ దేవుడు వీళ్లను వదిలిపెట్టరు అంటూ మండిపడ్డారు. దాడి జరుగుతుందని జోగి రమేష్కు ముందే తెలుసని, భద్రత కల్పించాలని పోలీసులను కోరినా స్పందన లేదన్నారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. ఇదే పరిస్థితి రేపు మీకొస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. కొందరు అధికారులు ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తున్నారన్నారు. మాజీ మంత్రులకి రక్షణ లేని రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పరిపాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు సీఎం రేవంత్. గత 19 నుంచి 2 వారాల పాటు విదేశాల్లో పర్యటించారు ఆయన. నిన్న రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ కు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఇవాళ మంత్రులు, పీసీసీ ముఖ్య నేతలతో సమావేశమై తాజా పరిస్థితులు, మున్సిపల్స్ వ్యూహాలపై చర్చిస్తారు. ఎల్లుండి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు విచారించారు. విచారణ సమయంలో కేసీఆర్ ఇంటి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో అధికారులు రికార్డ్ చేశారు. సిట్ విచారణ ముగిసిన తరువాత పెద్ద ఎత్తునొచ్చిన బీఆర్ఎస్ నేతలు క్యాడర్ కి ఇంటి బాల్కనీ నుంచి కేసీఆర్ అభివాదం చేశారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు న్యాయ నిపుణులతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో చాలా మంది బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు సంకేతాలిచ్చారు. కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత సిట్ చీఫ్ సజ్జనా ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్తో సంబంధాలపై కేసీఆర్ను విచారించడం జరిగింది అన్నారు. విచారణ పూర్తిగా చట్టపరంగా, నిష్పక్షపాతంగా కొనసాగుతోంది అన్నారు. కాంగ్రెస్ వన్నీ డైవర్షన్ రాజకీయాలన్నారు కేటీఆర్. కేంద్రంతో పోరాడి నిధులు తేలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిట్ విచారణ చేపట్టిందన్నారు. 8 మంది ఎంపీలున్న బడ్జెట్లో తెచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. బడ్జెట్ రోజునే కావాలని కేసీఆర్ ని విచారించారన్నారు. చట్టాన్ని గౌరవించి కేసీఆర్ విచారణకు హాజరయ్యారని, సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారని అన్నారు. ఎలాంటి తప్పు జరగలేదని సిట్ అధికారులకు అర్థమైందన్నారు. మూర్ఖులకు చరిత్ర అర్థం కాదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఢిల్లీ ఒత్తిళ్లకు తలగ్గని వ్యక్తి అని, తెలంగాణ కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో కేసీఆర్ ఒక్క సెకను కూడా పక్కకు తప్పుకోలేదన్నారు. రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా తగ్గలేదన్నారు. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడ్డారన్నారు. చిల్లర రాజకీయాలకు వణికిపోయే వ్యక్తి కాదని, కేసీఆర్ పేరు వింటేనే కొందరికి వణుకు పుడుతోందని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులతోనే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. ఇది దర్యాప్తు కాదని, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి అంటూ మండిపడ్డారు. కనీస నిబంధనలు పాటించకుండా నోటీసులు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ విచారణకు సహకరిస్తున్నా ఓవర్ చేస్తున్నారని సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలనిచ్చే మర్యాద అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమానికి సమాలోచనలు, కార్యాచరణ చేసిన ఇంట్లోనే ఉద్యమ నాయకుడిని విచారించడం బాధాకరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. నందినగర్ ఇంటి నుంచే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టారు అన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణ ఇప్పటికే ఆలస్యమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ ను విచారిస్తున్నారని, ఈ కేసును ఇంకా ఎన్నాళ్లు నాంచుతారంటూ ప్రశ్నించారు. జడ్జిల ఫోన్ ట్యాప్ జరిగిందని, పోలీసులే హైకోర్టులో అఫిడవిట్ వేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరమని, ఈ కేసులో ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బీజేపీ నేతలపైనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. రేవంత్, కేసీఆర్ ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడుతున్నాయని అన్నారు. నోటీసుల పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో తెలంగాణ పరువు తీసేశారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తప్పు చేసిన వారు చంద్రమండలానికి వెళ్లినా ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. కేసీఆర్ ని ఏదో అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ నేతలు హడావుడి చేసేస్తున్నారని, విచారణకు పిలిస్తే డ్రామాలు దేనికంటూ ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫార్మా, స్పోర్ట్స్ రంగాల్లో నిధులు ఇవ్వలేదని, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ విషయంలో నిరాశ ఎదురైందన్నారు. బయోఫార్మాకు తెలంగాణ కేరాఫ్ అన్నారు. ఫార్మా ప్రోత్సాహకాలలో తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో హైదరాబాద్ ముందుందన్నారు. ఆడియో, వీడియో, గేమింగ్ రంగానికి సంబంధించిన ఆరెంజ్ ఎకానమీకి కూడా కేంద్రం ప్రోత్సాహకాలు అందించలేదన్నారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. తన పర్యటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏది ఏమైనా నల్గొండలో ఎంఐఎం గెలవాలన్నారు. ఇతర పార్టీల ముస్లిం నేతలకు మాట్లాడే ధైర్యం ఉండదన్నారు. నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ లో పచ్చ జెండా ఎగరేసి 6 సీట్లు గెలిచామని చెప్పారు. ముచింతల్లో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం రామానుజ
సూత్తందాది సామూహిక పారాయణ, సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవ, రాత్రి 18 దివ్య దేశమూర్తులకు గరుడ సేవలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారికి, అమ్మవారికి జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, శ్రీదేవి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రాల నడుమ గోపయ్య తిరుపతమ్మ కళ్యాణాన్ని లక్షలాది భక్తులు తిలకించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో పోలీసుల ముందే ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్లు చేయడం కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు చూస్తే చట్టం పట్ల భయం రోజురోజుకి తగ్గిపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న ఇలాంటి వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి స్టంట్లు చేసే డ్రైవర్లపై కఠిన కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేయాలి అన్నారు. హైదరాబాద్ షాహీన్ నగర్ ప్రాంతంలో ఒక ఆశ్చర్యకరమైన చోరీ ఘటన వెలుగు చూసింది. 2 వ్యక్తులు ఆటోలో వచ్చి అక్కడున్న మేకని చోరీ చేసి పరారైపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పగటిపూటే ఇళ్ల ముందే చోరీలు జరుగుతున్నాయంటే రాత్రివేళ భద్రతపై అనుమానాలు రావడం సహజమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. ముంబై, పుణే కారిడార్, ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మించనున్నట్లు చెప్పారు. బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కోసం రానున్న 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ థీమ్ గా బడ్జెట్ ఉందన్నారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ మాదిరి తమ ప్రభుత్వం ముందుకు సాగిపోతోందన్నారు. బడ్జెట్లో విద్యా రంగానికి 1,39,289 కోట్లు, ఇంధన రంగానికి 1,09,029 కోట్లు, ఆరోగ్య రంగానికి 1,04,599 కోట్లు, రవాణా రంగానికి 5,98,520 కోట్లు, పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు కేటాయించారు. దేశంలో 3 ఆయుర్వేద ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆయుష్ కేంద్రాల అప్గ్రేడేషన్, సంప్రదాయ వైద్య పరిశోధనకు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు. ప్రైవేట్ రంగంలో పశు వైద్య డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం, యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదాయపు పన్ను తగ్గింపుపై ఆశగా ఎదురుచూసిన వేతన జీవులకు బడ్జెట్లో నిరాశ ఎదురైంది. బడ్జెట్లో కొత్తగా పన్ను మినహాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించలేదు. స్టాక్ మార్కెట్లకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ రుచించలేదు. భారత స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయాయి. షేర్ల బైబ్యాక్ పై ఆర్థిక మంత్రి పన్నులు విధించారు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని పెంచేశారు. పన్నుల పెంపుతో మార్కెట్ ఢమాలంది. దేశంలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఈసారి నిర్మలా స్పీచ్ కొనసాగింది. బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్ బి పై నిర్మలా ఫోకస్ పెంచారు. దేశ హితం, ప్రజల సంక్షేమం, రక్షణే లక్ష్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. తెలంగాణ మెట్రో ఫేజ్ 2కి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. మూసీ ప్రక్షాళనకు కూడా కేంద్రం నిధులు ఇవ్వబోతోందన్నారు. అల్లు శిరీష్ బ్యాచులర్ పార్టీ దుబాయ్లో సందడిగా జరిగింది. త్వరలోనే నయనిక మెడలో అల్లు శిరీష్ 3 ముళ్లు వేయబోతున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో బ్యాచులర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.